దేశంలో రెండో అతిపెద్ద గిరిజన జాతరగా ఖ్యాతిగాంచిన నాగోబా జాతర ఇవాళ ప్రారంభం కాబోతుంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో కొలువైన నాగోబా ఆలయంలో జాతర ఏర్పాట్లు పూర్తయ్యాయి. పుష్యమాస అమావాస్యను పురస్కరించుకుని ఇవాళ రాత్రి 10 గంటలకు నిర్వహించే మహాపూజలతో ఈ జాతర ప్రారంభం కాబోతుంది. ముస్లిం వంశీయులు మంచిర్యాల జిల్లాలోని హస్తనా మడుగు నుంచి కాలినడకను సేకరించిన పవిత్ర గోదావరి జలంతో నాగోబాకు అభిషేకం చేసి 7 రకాల నైవేద్యాలు సమర్పించడంతో జాతరకు అంకురార్పణ జరుగుతుంది. ఈ నెల 14న పాదయాత్ర పూర్తి చేసి మర్రి చెట్టు దగ్గరకు చేరుకున్న ముస్లిం వంశీయులు నిన్న ఉదయం తూమ్ పూజలు చేశారు. ఇవాళ పుష్యమాస అమావాస్య సందర్భంగా నాగోబాకు మహాపూజలు చేయడంతో జాతర ప్రారంభం కాబోతుంది. ఈ అపూర్వ ఘట్టాన్ని వీక్షించేందుకు తెలంగాణతో పాటుగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఆదివాసీలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ నెల 25 వరకు జాతరను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. ఎల్లుండి ముస్లిం వంశీయులు ఆలయ శుద్ధి నిర్వహించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక ఆ సమయంలో ఇతరులకు ఆలయంలోకి ప్రవేశం ఉండదు. అదే రోజు పురుషులు మాత్రమే పాల్గొనే పెర్సిపెయిన్ పూజలతో పాటుగా మహిళలు విశేషంగా పాల్గొనే బాన్ దేవతా పూజలు కూడా జరుగుతాయి. 22వ తేదీన మంత్రులు, జిల్లా అధికారుల సమక్షంలో దర్బార్ నిర్వహించి గిరిజనులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. అనంతరం 23వ తేదీన బేతల్ పూజలు, మండే గాజిలింగ్ కార్యక్రమాలతో ముస్లిం వంశీయులు సాంప్రదాయ పూజలు ముగిసినప్పటికీ భక్తుల రద్దీ మాత్రం ఈ నెల 25 వరకు కొనసాగుతుంది. ఇక నాగోబా జాతరలో ముస్లిం వంశీయులు తమ ఆచారాలు, సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. జాతరకు నెల ముందు పుష్యమాసం మొదలయ్యాక నెలవంకను చూడడంతో ఈ మహాఘట్టానికి శ్రీకారం చుడతారు. ఇక ఆ మరుసటి రోజు నుంచి ముస్లిం వంశీయులు నివసించే 7 గ్రామాలను చుట్టి రావడం మొదలు పెడతారు. ఆ ప్రక్రియలో భాగంగా జాతర నిర్వహణపై ప్రచారం చేస్తారు. ఆ తర్వాత మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామంలోని హస్తనమడుగు నుంచి గోదావరి పవిత్ర జలాలను సేకరించేందుకు అదే 7 గ్రామాల మీదుగా ముస్లిం వంశీయులు పాదయాత్రగా బయలుదేరతారు. పూర్తిగా తెల్లదుస్తులు ధరించి భక్తి శ్రద్ధలతో ఈ ప్రక్రియ చేపడతారు. గోదావరి జలాలతో తిరిగి ఇంద్రవెల్లిలోని ఇంద్రాదేవి ఆలయం మీదుగా కేస్లాపూర్, పొలిమేరలోని మర్రి చెట్టు వద్దకు చేరుకుని బస చేస్తారు.